బెంగళూరులో అమ్మమ్మ, నానమ్మ, మా చెల్లితో ఔటింగ్కి వెళ్ళాం. ఆంధ్ర ఫుడ్, అక్వేరియం ప్యారడైజ్, మర్మెయిడ్ షో, టెంపుల్స్. మా ఫుల్ డే ఎలా గడిచిందో చూసేయండి. ఎక్కడికి వెళ్తున్నారు? మా మనవరాలు మా మనవడు మా వదిన వదిన జబర్దస్త్ అప్పారఫులు ఇస్తాడు కదా అలాగా వదిన మా మనవడు మా మనవరాలు. వెనకాతల సీట్ అంతా ప్రసన్న పడుకుంది. హలో హలో బాయ్ బాయ్. ఏ పాట కావాలి నానమ్మా? మేసాల పిల్ల లేకపోతే తెలుగు వచ్చిందండి. ప్రతి సమస్య నుండి హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు యాక్చువల్గా ఫస్ట్ ప్లాన్ ఏంటంటే టెంపుల్కి వెళ్ళి అప్పుడు ఫుడ్ తిని మిగతాది ప్లాన్ చేద్దాం అనుకున్నాం. బట్ మేము టెంపుల్కి వెళ్ళే టైంకి టెంపుల్ క్లోజ్ అయి ఉండడం వల్ల వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెస్టారెంట్స్ ఇన్ బెంగళూరు, ఆంధ్ర ఫుడ్కి, ఆంధ్ర రుచులు నాకు చాలా ఇష్టం. ఆంధ్ర ఫుడ్ కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇక్కడ నాకు. సో అమ్మమ్మ, నాన్నమ్మ, చెల్లిని ఇక్కడికి తీసుకొచ్చామన్నమాట ఆంధ్ర ఫుడ్ కోసం. సో ఫస్ట్ ఫుడ్ తినేసి అయిపోయిన తర్వాత అక్వేరియం ప్యారడైజ్కి తీసుకెళ్ళాం. అక్కడ కొంచెం అంటే వాళ్ళకి కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా చూసినట్టు అని. ఇక్కడైతే కొంచెం లాంగ్ టనల్ ఉంది, అండర్ వాటర్ టనల్లా, చాలా బాగుంది చూడటానికి అయితే. సో అక్కడికి వెళ్ళి అది మొత్తం చూసిన తర్వాత యాక్చువల్గా అక్కడ మర్మెయిడ్ షో వేస్తారనమాట ఎక్కువసేపు. ఇట్ వాస్ గుడ్, చాలా బాగా చూపించారు మర్మెయిడ్ షో కూడా ఎక్కువసేపు. ఈ వీడియో ఎండింగ్లో మీకు కూడా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది మర్మెయిడ్ షో అన్నట్టు. యాక్చువల్గా ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే వాటర్ టనల్ అది ఉండదు. కొన్ని నార్మల్ ఫిషెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ చాలా కలర్ఫుల్గా బాగుంటాయి. చిన్నపిల్లలతో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో అవన్నీ చూసి చాలా కొంచెం దూరం నడవాలి. అన్నీ నడిచి వచ్చిన తర్వాత మనం ఈ వాటర్ టనల్ దగ్గరికి వస్తాం అనమాట. ఈ వాటర్ టనల్ అయిపోగానే ఇంకా మర్మెయిడ్ షోకి ఎంట్రన్స్ వచ్చేసినట్టే.
చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు కదా వాళ్ళిద్దరు మర్మైడ్స్. చాలా బాగా అనిపించింది మాకైతే. మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం. ముందే చెప్పా కదా నేను, అక్కడ వాటర్ టనల్ నుంచి వచ్చిన తర్వాత ఇది ఎంట్రన్స్ అనమాట. ముందందరూ కూర్చుంటారు, ఆ పక్కనే మనకి ఫుడ్ కౌంటర్లా ఉంటుందన్నమాట. అక్కడ చైర్స్ అవి ఉంటాయి. మనం కొంచెం ఎర్లీగా వచ్చి అక్కడ ఉంటే మనకి ఆ చైర్స్ దొరుకుతాయి, లేకపోతే ముందు కిందనే కూర్చుని పోతారు అనమాట జనాలందరూ. షో మాత్రం చాలా బాగుంది, అందరూ బాగా ఎంజాయ్ చేసాము. సో మేము యాక్చువల్గా ఫుడ్ అయిన తర్వాత ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నప్పుడు నాకు మా చెల్లి అయితే స్నో వరల్డ్ అని చెప్పింది ఫస్ట్. బట్ నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళతో స్నో వరల్డ్ ఇస్ నాట్ అ గుడ్ ఆప్షన్ అనిపించింది. అక్వేరియం ప్యారడైజ్ అయితే కొత్తగా ఉంటుంది, వాళ్ళకి కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందని చెప్పి తీసుకొచ్చాము. సో యా, దే ఆల్సో లైక్డ్ ఇట్. సో మేము దీనికి టికెట్స్ అయితే ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా తీసుకోలేదు, నేను డిస్ట్రిక్ట్ యాప్లో తీసుకున్నాను. నాకు కొంచెం ఆఫర్ వచ్చిందనమాట. ఐ థింక్ ఇట్ వాజ్ లైక్ 2 కొంటే 3కి 300 ఆఫ్, ఐ డోంట్ రిమెంబర్, సరిగ్గా గుర్తులేదు, కానీ ఆఫ్ వచ్చిందని చెప్పి డిస్ట్రిక్ట్లో బుక్ చేసుకున్నాం. సో యాక్చువల్గా ప్లాన్ ప్రకారం టెంపుల్కి ఫస్ట్ తీసుకెళ్ళాలనుకున్నాం కాబట్టి ఈ షో అయిపోయిన తర్వాత లైక్ టెంపుల్కి తీసుకెళ్ళి దక్షిణముఖ నంది తీర్థకి తీసుకెళ్ళి అక్కడ గంగమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుంది, అది కూడా చూపించేసి ఇంకా ఇంటికి తీసుకొచ్చేసామన్నమాట. సో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా బాగా అనిపించింది వాళ్ళకి, బెంగళూరు బాగా చూసామని చెప్పారు. మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నెక్స్ట్ వచ్చే మంచి మంచి వీడియోస్ మీరు అందరూ మిస్ అయిపోతారు. సో వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో చాలా చాలా స్పెషల్ వీడియో, మా ట్రిప్ వ్లాగ్ రాబోతుంది. సో స్టే ట్యూన్డ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.